నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామ సమీపంలో అంతర్గంగా శివాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకున్నారు. నల్లమలను టెంపుల్ టూరిజం హబ్గా మారుస్తానని, పురాతన దేవాలయాలను భక్తులకు అందుబాటులోకి తెస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అంతర్గంగా అనే దేవాలయం నల్లమల్ల ప్రాంతంలో ఒకవైపు తెలుగుపల్లి కల్లంపల్లి, మరొక వైపు బొమ్మనపల్లి అండ్ ఐనూరు, ఈ 4 గ్రామాల మధ్యన వెలిచినటువంటి స్వయంభు ఈ అంతర్గంగా శివాలయం టెంపుల్. ఇక్కడ చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం, అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. పాతకాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ మునులు తపస్సు చేసే ప్రాంతమే అత్యంత రహస్య ప్రాంతం. ఇది ఫారెస్ట్ నుంచే ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొండల్లో, ముఖ్యంగా కోణాల మధ్యన ఉన్నటువంటి ఈ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇది దరి ఉంటుంది, ఆ కొండకు దరి ఉంటుంది. ఆ దరిలోనే శివలింగం వెలిసింది. 24 గంటలు శివలింగం పైన వాటర్ ఫాల్ ఉంటుంది. ఇది వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం, అన్ని 4 సీజన్లలో, ఈ 4 సీజన్లో కూడా ఉన్నటువంటి ఈ శివలింగం పైన వాటర్ బాటం ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇది ఓన్లీ అంతర్గంగలోనే ఉంది. ఇది అంతర్గంగ అని పేరు ఎందుకు వచ్చిందంటే, అత్యంత రహస్య ప్రాంతం. పైనుంచి ఈ తెలుగుపల్లి, కల్లంపల్లి నుంచి, ఎలంపల్లి నుంచి వచ్చేటువంటి రోడ్డు నుంచి అయితే కొంచెం కిందికి దిగ మెట్లుంటాయి. ఇటు బొమ్మనపల్లి, ఐనూరు నుంచి వచ్చేటువంటి వాళ్లకు పైకి ఎక్కాల. సో ఈ రెండింటి మధ్యన ఉన్నది. ఇది అత్యంత రహస్య ప్రాంతం. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం మునులు తపస్సు చేసి, ఆ మునులు తపస్సు చేసిన ప్రాంతమే అంతర్గంగా. ఈ గంగా ఎందుకన్నారు అంటే, ఎప్పుడు వాటర్ ఫాల్స్ వస్తుంటుంది. ఈ వాటర్ ఫాల్స్ నీళ్లు శివుని పైన 24 గంటలు 365 రోజులు శివలింగం పైన గంగాదేవి అంటే నీళ్లు, గంగా అంటే వాటర్, ఆ గంగాదేవి ఆయన శిరస్సు పైన పోస్తుంది కాబట్టి అంతర్గంగా. అందుకే ఇది అంతర్గంగా అని పేరు వచ్చింది. మరి ఇక్కడి ప్రాంత ప్రజలు ముఖ్యంగా అమ్రాబాదు, పదర మండలం, నల్లమల్ల ప్రాంతమే కాకుండా మరి అచ్చంపేట నియోజకవర్గంలో చాలామంది